బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరిఖని స్థానిక మున్సిపల్ ఆఫీస్ టీ జంక్షన్ నుండి ప్రధాన చౌరస్తా వరకు జాతీయ జెండాలతో వందే మాతరం అంటూ హోరెత్తించే నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు జాతీయ జెండాను పంపిణీ చేసి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఉంచాలని వారిని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్రానికి జరిపిన ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని మరియు కఠినమైనదని, ఒక స్వతంత్ర భారతాన్ని కలగన్న ఎందరో స్వాతంత్ర సమరయోధుల పట్టుదలతో ఒక్క తాటి మీదికి వచ్చి మహాత్మా గాంధీ యొక్క అహింస నిరసనల నుండి భగత్ సింగ్ ప్రతీకార తిరుగుబాటు వరకు ప్రతి ఒక్కరూ దేశ స్వేచ్ఛ స్వాతంత్రాలకై పాటుపడ్డారన్నారు. అణచివేతను ఎదిరించిన వారి గాథలు దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటి కన్నీళ్లు తెప్పిస్తాయన్నారు. స్వాతంత్ర దినోత్సవం కృతజ్ఞత భావాన్ని కూడా మేల్కొల్పుతుందని, మనందరి స్వేచ్ఛ కొరకు తమ ప్రాణాలను అర్పించిన వారికి మనం ఎప్పటికీ రుణపడి ఉన్నామని, వారందరి ప్రాముఖ్యతలతో భేదం ఉన్న చరిత్ర పుస్తకాలలో కొందరి పేర్లు లేకపోయినా వారి త్యాగాలందరికీ సరైన గౌరవం ఇవ్వాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం గతాన్ని స్మరించుకోవడం మాత్రమే కాదని, భవిష్యత్తును నిర్మించడం, మనం స్వేచ్ఛగా బతకడమే కాకుండా మన తర్వాతి తరాలకు మరింత స్వేచ్ఛను అందించేందుకు దాన్ని సంరక్షించే బాధ్యతను గుర్తు చేసేదే అని భావోద్వేగపూరితంగా చెప్పారు. భారతదేశాన్ని మెరుగుపరచడంలో మనందరి బాధ్యతను, కర్తవ్యాన్ని మర్చిపోకుండా చేసేదే స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. రాణి కదం తొక్కిన గండర గంటలు కాంతియ తోపి ఉప్పెనంటి ఆ ఉప్పుకుంటే సర్దారు పటేల్. आजा आजा जिंद शामी आने के तन आजा जरी वाले नीले आसमाने के तन आजा आजा जिंद शामी आने के तन आजा जरी वाले नीले आसमाने के तन. ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం ఈ స్వతంత్ర భారతం. పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగా ర్యాలీని స్థానిక గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్తా వరకు వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రతి ఒక్కరం కూడా దేశభక్తితోటి దేశాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మనం ఈ స్వాతంత్రం కోరుకున్నామో, ఆనాడు ఎంతోమంది మహనీయులు పోరాటం చేసిండ్రో, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక స్వావలంబన దిశగా ఏదైతే మనం కోరుకున్నామో అవన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇవాళ అమలవుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఆ ముప్పన్నెల జెండా ప్రతి ఒక్కరి జీవితాల్లో రేపటి రోజులలో అందించాలి అనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా పార్టీ ఆదేశాలు ఇవాళ ఎక్స్ ఆర్మీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, దేశ సరిహద్దులలో దేశం కోసం పనిచేసినటువంటి వారి కుటుంబాలని
త్యాగం చేస్తున్నటువంటి ఎక్స్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ నుంచి జాతీయ జెండాని గౌరవంగా అందించాలని చెప్పి పార్టీ యొక్క ఆదేశాలు. అందుకొరకే ఈరోజు మొదటగా వారికి జాతీయ జెండాని ఎక్స్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా అందజేసిన తర్వాత ఈ ర్యాలీని ప్రారంభం చేస్తూ ఉన్నాము.